రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, ప్రవాసం గురించి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ గడ్డలో ఏం జరుగుతుంది? ఇలా మొత్తం పోలీసులతోటి దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తారు. ఇలా ఖచ్చితంగా విద్యార్థులు దోపిడీ ప్రభుత్వం ఇది. ఆ కేసీఆర్ ప్రభుత్వం అంటే దౌర్జన్యమైన ప్రభుత్వం. విద్యార్థులు అణిచివేస్తుంది, ఉద్యమకారులు అణిచివేస్తుంది. ఈ ప్రభుత్వం ఉండకూడదు. విద్యార్థులు అనుకూలంగా లేదు, ప్రభుత్వం కూలిపోతుంది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మనం కష్టపడి ఏర్పరచుకున్న ఈ ప్రభుత్వాన్ని నిరంకుశ పాలన మాత్రమే. ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తాను 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఎక్కడ పోయింది? ఆయన చెప్పిన 2 లక్షలే ఆయననే అడుగుతున్నాము. న్యాయపరంగానే మమ్మల్ని మా డిమాండ్ని మీరు ఆలోచించి ఒక సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతే తప్ప మేము సంఘ విద్రోహ శక్తులు అయితే అస్సలు కాదు. మేము మా డిమాండ్ని మీరు ఆలోచించి పరిగణ తీసుకోండి. డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్పీని రద్దు చేయాలి, డిఎస్పీని వెంటనే రద్దు చేయాలని మా యొక్క కోరిక. 25,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉస్మానియా క్యాంపస్ అవరణాన్ని డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులను ఎంతో బలిదానం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు చాలా గౌరవంగా ఉండాలి. ఈ రోజు విద్యార్థులు నేర్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మీరు అది గుర్తు పెట్టుకోవాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, ఈ రోజు మీరు విద్యార్థులతో పెట్టుకుంటే బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం. 25,000 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తూ డిఎస్పీ పోస్టులను రద్దు చేయాలని కూడా మీకు డిమాండ్ గా చేస్తున్నాము. ఇగో ఈ రోజు చూడండి, విద్యార్థులు అప్లై చేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు. CM